నా పేరు షేక్ మొహమ్మద్ ఫయాజ్, సిపిఐ నాగర్ జిల్లా కార్యదర్శి. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రైల్వే లైన్లు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశాయని చెప్పుకోవాలి. దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు రైల్వే లైను కావాలని పోరాడుతున్న వారి ఆకాంక్షల కోసం ప్రతిభటిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఎన్ని సంవత్సరాల తర్వాత గద్వాల మార్కాపూర్కు సంబంధించినటువంటి రైల్వే లైన్ ప్రకటించింది. కానీ జడ్చల్ల ఓయ నాగర్ కర్నూలు కొల్లాపూరు నంద్యాల మీదుగా వెళ్ళే లైన్ని మాత్రం ప్రకటించకుండా ఈ ప్రాంత ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిందని చెప్పాలి. ఇంత చరిత్ర కలిగి చారిత్రాత్మకంగా వెనుకబడి రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖద్వారమైనటువంటి కొల్లాపూర్కి జడ్చల్ల నుంచి నాగర్ కర్నూలు కొల్లాపూర్ మీదుగా వెళ్ళే రైల్వే లైన్ వస్తే ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలవుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకోలేదనేది ఆశ్చర్యంగా ఉంది. అంతకంటే బాధాకరం విషయం ఏంటంటే ఈ కొల్లాపూర్ ప్రాంతంలో రాష్ట్ర మంత్రులు ఉన్నారు, ఎంపీ ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఇన్ని పార్టీలు ప్రతిపక్ష అధికార పార్టీలు ఉన్నాయి. ఇవన్నీ ఉండి కూడా ఎక్కడ కూడా నోరెత్తి మాట్లాడడం లేదు. ఈ నాగర్ జిల్లాకు కొల్లాపూర్కు జరిగిన ఈ అన్యాయంపై ఎక్కడ కూడా ప్రశ్నించడం లేదు. సిపిఐగా మేము ముందుకొచ్చి చెప్పదలుచుకున్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఈ జడ్చల్ల టు నంద్యాల రైల్వే లైన్ సాధన కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తాం. స్థానిక మంత్రి జూపల్లి కృష్ణారావు కానీ, ఎంపీ మల్లురవి గారు కానీ, ఎమ్మెల్సీ గారు కానీ, ఇతర ప్రజాప్రతినిధులు, అన్ని పార్టీల నాయకులు కూడా రాజకీయాలకు అతీతంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ముందుకు రావాలని సిపిఐ డిమాండ్ చేస్తుంది. అలా జరగని పక్షంలో ఈ ప్రాంత ప్రజలు ఓట్లేసిన మీకు క్షమించరనే విషయాన్ని ప్రజాప్రతినిధులందరూ గమనించాలని రాబోయే కొన్ని రోజుల్లో ఉద్యమ ప్రణాళికను సిపిఐగా ప్రకటించి పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఒకటే లక్ష్యం, జడ్చల్ల టు నంద్యాల రైల్వే లైన్ రావాలి. ఆ రైల్వే లైన్ ద్వారా కొల్లాపూర్ నాగర్ కర్నూలు ప్రాంతం అంతా రైలు రావడంతో పెద్ద ఎత్తున అభివృద్ధికి, పారిశ్రామికీకరణ జరగడానికి ఆస్కారం లభిస్తుంది. కాబట్టి ఆ విషయాన్ని ఎట్టి పరిస్థితులు కూడా వదులుకునేది లేదని తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఈ పోరాటాల్లోకి పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా రావాలని కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మీ అందరినీ కూడా పిలుపునిస్తున్నాం. ధన్యవాదాలు.